శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ఆధ్యాత్మిక ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సమర్పించగా నమస్కరిస్తాను. భాగవతం యొక్క అంతర్భాగంగా మనం అనేక విషయాలు తెలుసుకున్నాం. అందరూ కూడా ఆ బ్రహ్మగారు సృష్టించినటువంటి వాళ్ళు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళే మనువులు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళే వసువులు, వాళ్ళందరి నుంచి కూడా ప్రజోత్పత్తి, దక్షుడు, కశ్యపుడు ఇటువంటి మహానుభావులందరూ కూడా ఈ మానవ జాతిని అలాగే అనేకమైనటువంటి పశుపక్షాదుల్ని వీటన్నింటినీ కూడా సృష్టించడానికి బ్రహ్మగారి ఆదేశంతో, బ్రహ్మగారి విష్ణుమూర్తి యొక్క ఆదేశంతో ఈ సకల సృష్టి అంతా కూడా జరిగింది అని చెప్పి మనకి చెప్పబడింది. అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రాముల వారు, ఈ రాముల వారు ఈయన ఇక్ష్వాకు వంశము అనేటువంటి దానిలో వచ్చినటువంటి వాడు. అలాగే రాముడు అనగానే వచ్చేవాడు పక్కనే ఉండేటటువంటిది కృష్ణుడు. ఆ కృష్ణుడు చంద్రవంశపు రాజుల యొక్క పరిపాలనా కాలంలో వచ్చినటువంటి వాడు కృష్ణుడు. అంటే ద్వాపరయుగంలో, ఆయనది త్రేతాయుగం, ఈయన ద్వాపరయుగం. ఆ రాజులే వెళ్ళిపోయారు. సూర్యవంశపు రాజులందరూ వెళ్ళిపోయి చంద్రవంశపు రాజులు వచ్చేసారు. అసలు వీటి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అంటే, చంద్రవంశం ఏమిటి, సూర్యవంశం ఏమిటి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ముందరగా మనం ఏంటంటే మళ్ళీ భగవద్గీతలోకి వెళ్తే చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అందరూ కూడా నా చేత సృష్టింపబడినటువంటి వాళ్ళే. ఈ వర్ణములు అనేటటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కల్పించుకున్నవి. దేనివల్ల కల్పించుకున్నవి? గుణముల వలన. వాళ్ళు చెప్పింది 4, మనం ఇప్పుడు 400, 4000 చేసుకున్నాం, రకరకాలు చేసుకున్నాం. బ్రాహ్మణుల్లోనే 36 ఒడ్డు చూడటానికి ఎవరికి వాళ్ళు ఎవడిష్టం వాడిది అన్నట్టుగా తయారు చేసుకున్నారు. ఏదైతే మనకి శాస్త్ర ప్రమాణం అయితే కనుక గుణమును బట్టే కులము, గుణము లేనిదే కులము లేదు. కాబట్టి బ్రాహ్మణుడు అని చెప్పుకుంటే వాడు మెడలో జంజం వేసుకున్నవాడు బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడికి పుట్టినా కూడా బ్రాహ్మణుడు కాదు. ఎప్పటి వరకు బ్రాహ్మణుడికి నిర్దేశించినటువంటి వాడు చేయడో అప్పటి వరకు బ్రాహ్మణుడు కాదు. అలాగే ఏ కులం వారైనా ఎవరైనా సరే. కాబట్టి ఇప్పుడు ఈ వచ్చినటువంటి రాజులు కూడా ఏంటి, మనువులకి వసువులకి జన్మించినటువంటి వాళ్ళే. అందరూ కూడా ఒకే సృష్టి. వీళ్ళు ఏం కులం అంటే వీళ్ళు బ్రాహ్మణ అంటే ఏ కులము లేదు. అందరూ కూడా భగవంతుని చేత సృజింపబడినటువంటి వాళ్ళే. వాళ్ళ యొక్క కర్మలు, వాళ్ళు చేసేటటువంటి పనుల ద్వారా వాళ్ళకి ఆయన 4 చేస్తే మనం ఇన్ని వేల రకాలు మనం సృష్టించుకుని మనలో మనం ఆనందపడుతున్నాం అనమాట. సరే, ఇప్పుడు వైవస్వత మనువు ఇప్పుడు జరుగుతుంది అదేనండి. వైవస్వత మన్వంతరం మనం చదువుకుంటాం సంకల్పంలో. ఆయన యొక్క ముక్కు నుండి, నాసిక నుండి ఇక్ష్వాకు అనేటటువంటి అంటే ఈయన్ని కూడా మైథున సృష్టి కాదు, ఫిజికల్ అటాచ్మెంట్తో వచ్చినటువంటి వాడు కాదు. ఈయన కూడా సృష్టింపబడినటువంటి వాడు. ఈయన్ని ప్రభువుని చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నవాళ్ళనే ప్రభువుని చేయాలి. కొత్త వాళ్ళని ఎవరిని తీసుకొచ్చి క్షత్రియుడు ఎవడు ఉన్నాడా అని చెప్పి వాడిని చేయలేదు. ఉన్నవాళ్ళనే ఒకరిని ప్రభువుని చేశారు. వాడు రాజుగా వాడి ధర్మాలతో వాడు పరిపాలించాడు, రాజు అయిపోయాడు, క్షత్రియుడు అయిపోయాడు. అంతే, గుణముల వల్లనే కర్మ మళ్ళీ. సరే, ఇప్పుడు ఆయన సూర్యవంశానికి ఆయన ప్రభు అయిపోయాడు. ఆయనకి 100 మంది పిల్లలుట. ఆయనకి వికుక్షి, దండకుడు అనేటటువంటి వాళ్ళు పెద్దవాళ్ళుట. ఇలాగా అనేక మంది ఆయనకి సంతానం ఉన్నారు. ఇందులో వికుక్షి అనేటటువంటి ఆయన్ని ఈయన అష్టక శ్రాద్ధము అనేటటువంటి ఒక కర్మ చేయవలసి వచ్చింది. ఆ కర్మ కోసం ఈయన ఏదైనా ఒక పరిశుద్ధమైనటువంటి మాంసఖండాన్ని తెమ్మని చెప్పాడు. చెప్తే ఈ పిల్లవాడు ఇతను కొడుకు వెళ్ళి అడవుల్లో తిరిగి ఒక మాంసం దొరికింది. వాడి కుందేలు దొరికింది. వెంటనే కుందేలు సంహరించట, ఆ మాంసం తీసుకుంటుందని చెప్పి బయలుదేరట. కానీ బాగా ఎండగా ఉందని చెప్పి కాసేపు ఎక్కడో కూర్చున్నవాడు ఆకలి వేసిందని చెప్పి కుందేలులో సొగం తిన్నట్ట. సొగం తిని ఇంటికి తీసుకొచ్చాట. మిగిలిన దాన్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని
అర్పించడానికి, పితృదేవతలకు అర్పించడానికి ఆ శ్రాద్ధంలో పెట్టారట. శ్రాద్ధం అనేటటువంటి దాన్ని దేవుడి విషయంలోనైనా ఏదైనా అశ్రద్ధ చేయవచ్చు, నేను శ్రాద్ధ విషయంలో అస్సం చేయకూడదని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే పొరపాటున కూడా శుచి శుభ్రత అనేటటువంటిది కానీ, శౌచం అనేటటువంటిది కానీ చాలా ఎక్కువ శ్రాద్ధంలో కావాలి, పితృదేవతలకు చేసేటప్పుడు కావాలి. వీడు ఎప్పుడైతే అది తీసుకొచ్చి అలాంటిది పెట్టాడో, సగం దినదాన్ని పెట్టాడో, వెంటనే వశిష్ఠ మహర్షి చేయించేవాడు సూర్యవంశరాజులందరికీ ఆయన అది పనికిరాదన్నట్ట. దాంతో కోపం వచ్చినటువంటి ఇక్షాకు వీడిని దేశాంతరం పోమని చెప్పి, నువ్వు ఈ రాజ్యం నుంచి నేను బహిష్కరించుకొని నేను చెప్పి పంపించాట. అలాగే తెచ్చేటటువంటి మాంసాన్ని తిన్నందుకు, కుందేలు మాంసం తిన్నందుకు వీడి పేరును శశాదుడు, అంటే శశము అంటే కుందేలు అనేటటువంటి అర్థం ఉంది, ఆ పేరుతో వీడిని పిలిచారట. వీడు తర్వాత వీడిపోయి అడవుల్లో ఉండి అక్కడి నుంచి భగవంతుని ధ్యానిస్తూ చివరికి అతను ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాడు, ఆయన పాదాల్లో చేరిపోయాడు. అలాగే ఈయన కుమారుల్లో వికుక్షి అనేటటువంటి వాడు ఇంకోడు ఉన్నాడు. ఈ వికుక్షి అనేటటువంటి వాడు అనేక మంది దానవుల్ని సంహరించాట. దేవతల యొక్క సహాయార్థిగా వెళ్ళి అనేక మంది దానవులందరినీ కూడా వాడు సంహరించాట. అందుకని వాడిని పురంజేయుడు అనేటటువంటి పేరుతో కూడా పిలిచేవాడు. ఈ పురంజేయుడు యుద్ధంలో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడితో సహా యుద్ధం చేసేటప్పుడు, దేవతలతో యుద్ధం చేసేటప్పుడు ఆ పురంజేయుడికి ఈయన రథచోదకుడిగా, అంటే రథాన్ని నిలిపేటటువంటి వాడిగా, అలాగే యుద్ధం చేసేవాడిగా, ఇలాగా అన్నిటినీ చేస్తూ ఉండేవాట. అలాగే ఈ పురంజేయుడినే మళ్ళీ ఇంద్రవాహనుడని పిలిచేవాట. అలాగే ఈయన ఒక్కోసారి యుద్ధం చేసేటప్పుడు ఆంబోతునికి యుద్ధం చేసేవాట, ఆంబోతునికి. అందువల్ల కాకుత్సుడు అనేటటువంటి పేరు కూడా వచ్చింది. అందుకే ఇక్ష్వాకు వంశస్థులు కాకుత్స వంశము అని చెప్పి కూడా అంటారు. రామాయణంలో అనేక సార్లు వాల్మీకి మహర్షి కాకుత్స అని చెప్పి సంబోధించడం జరుగుతుంది రాముడిని. సరే, ఇప్పుడు ఇలాగా ఈ వంశంలో ఈ కాకుత్సుడు అనేటటువంటి వాళ్ళు వచ్చారు. ఈ వంశంలో యవనాసుడు అనేటటువంటి వాడు చాలా పేరున్నవాడు అయ్యాడు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు యవనాసుడు. ఈ యవనాసుడు అనేటటువంటి వాడికి ఈయన కూడా రాజుగా పరిపాలించాడు. ఈయనకి 100 మంది భార్యలు ఉన్నారట. అయినా కూడా ఈయనకి సంతానం కలగలేదు. 100 మంది భార్యలు ఉన్నా కూడా సంతానం కలగలేదు. అందుకని ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తే ఈయనకి పుత్ర సంతానం కలగలేదని ఆత్మత్యాగం చేద్దాం అనుకుంటే మునులందరూ ఈయనకి సలహా ఇచ్చారట. పుత్రకామేష్టి యాగాన్ని చేయవయ్యా, ఆ పుత్రకామేష్టి యాగాన్ని కనుక చేస్తే కనుక తప్పకుండా ఇంద్రుడు నిన్ను కరుణించి నీకు ఆ పుత్రుల్ని ప్రసాదిస్తాడు అని చెప్పి చెప్పారట. ఈయన సరే అని చెప్పి ఆ యాగాన్ని పూర్తి చేశారట. వాళ్ళందరూ కూడా మంత్రపూరితమైనటువంటి జలాన్ని ఒకదాన్ని సిద్ధం చేశారట. సిద్ధం చేసి ఈ యాగం అంతా పూర్తయిన తర్వాత ఇది నీ భార్య చేత తాగించాలి అని చెప్పి, ప్రథమ భార్య చేత. ఎప్పుడు కూడా ఫస్ట్ ఇంపార్టెంట్. 100 మందిలో ఉన్నట్టు 1,00,000 మంది ఉన్నాడు, 1,00,00,000 మంది ఉన్నాడు. ఆవిడే పట్టప్రాణి, ఆవిడే మెయిన్, ఎవరైనా సరే. అంటే ఈయన అంతా కూడా ఆ జలాన్ని సిద్ధం చేసి ఉంచారట. ఈయన కర్మగాలి రాత్రిపూట నిద్ర లేచాట. ఈయనకే దాహం అయిందిదా, అందుకని నీళ్ళన్నీ ఈయన తాగేశాట. సరే, ఉదయాన్నే లేచి భార్యకి నీళ్ళు తగ్గించాలి కదా అని చూస్తే లేవు. కానీ మరి మంత్రపూరిత జలం, దాంతో ఈయనకే గర్భం వచ్చింది. మరి గర్భం వచ్చింది. మరి స్త్రీలాగా ఈయనకి ప్రసవం అవటం కుదరదు కాబట్టి పొట్ట చీల్చుకుని మగబిడ్డ బయటకు వచ్చేసాట. ఈయన పొట్ట చీల్చుకుని, దాంతో ఎప్పుడైతే పొట్ట చీల్చుకుని వచ్చాడో ఈయన కాస్త వెళ్ళిపోయాడు. దైవానుగ్రహం చేత వచ్చినటువంటి బిడ్డ కాబట్టి ఈ బిడ్డ చాలా గొప్పవాడయ్యి సప్తద్వీపాలను కూడా పరిపాలిస్తాడు. మనం ఉండేది ఒక జంబూ ద్వీపం అండి, ఇలాంటి సప్తద్వీపాలు ఉన్నాయి. ఈ సప్తద్వీపాలను పరిపాలించేటటువంటి శక్తివంతుడైనటువంటి చక్రవర్తిగా వాడు ఉద్భవిస్తాడు అని చెప్పారట. ఈయన గర్భం నుంచి బయటకు వచ్చాడు, తండ్రి పోయాడు. సరే, ఆడవాళ్ళు ఉన్నారు కానీ వారి వరకు కూడా స్తన్యం రాదు, ఎవరు గర్భవతులు కాలేదు కాబట్టి. అందుకని ఈ పిల్లవాడు గుక్కపెట్టి ఏడుస్తున్నట్ట పాల కోసం. ఏడుస్తుంటే అప్పుడు ఇంద్రుడు వచ్చి మాం ధాత అంటే ఏడవకు, మాం ధాత ఏడవకు, నన్ను చప్పరించు అని చెప్పి ఈయన చిటికిన వేలు నోట్లో పెట్టాట. ఆ చిటికిన వేలు చప్పరిస్తూ ఇంద్రుడి యొక్క చిటికిన వేలు కాబట్టి దాంతో వీడు ఆ అమృతం స్రవించేట్టుగా చేసేట. ఆ చిటికిన వేలు నుంచి ఈయన అమృతం స్రవించేట్టుగా చేసేట. దానివల్ల ఈ పిల్లవాడు ఏడవటం ఆపేట. ఆ తర్వాత కాలంలో ఈ మాంధాతే చాలా గొప్ప చక్రవర్తి అయ్యాడు. ఆయన రావణుడి వంటి పరాక్రముడిని కూడా వాడిని కూడా
ఈయన యొక్క పరాక్రమం చేత నిర్జించాట, వాడిని కూడా భయపెట్టాట, రావణుడిని కూడా. అంటే రావణుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అనేది కూడా లెక్క చేసుకోండి. రావణుడు వయసు, రావణుడికి సంబంధం లేదు. ఈయన ఏదో కుర్రవాడు, ఆయన అప్పటికే చాలా ముసలాడు. అంటే వాళ్ళకి వయస్సుతో వాటితో సంబంధం లేదు. దశరథుడికి 60 ఏళ్ళు రాజ్యం చేశాడని చెప్తారు. అలాగే మన ఈయన 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని చేశారు శ్రీరాముడు. కాబట్టి ఇలాగా వీళ్ళందరూ కూడా వాళ్ళకి వేల సంవత్సరాలు ఆయుష్ అప్పట్లో. సరే, ఇప్పుడు అయిపోయింది. ఈ మాంధాత సప్తద్వీపాలను కూడా పరిపాలించాడు. అనేకమైనటువంటి యజ్ఞాలు చేయించాడు. ఆయనకి బిందు పురుత్సుకుడు, అంబరీషుడు, ముచుకుందుడు అనేటటువంటి మగపిల్లలు, తర్వాత 50 మంది ఆడపిల్లలు ఈయనకి పుట్టారు. వీళ్ళందరూ కూడా మహావిష్ణువుని ఆరాధించేటటువంటి వాళ్ళ. అలాగే మనకి ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి విషయం మనకి భాగవతంలో చెప్తున్నారు. సౌభరి అనేటటువంటి ఒక మహర్షి ఉండేవాట. ఈయన యమునా నదిలో ఈయన నీటి మధ్యలో ఉండి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. జలస్తంభన విద్య ద్వారా ఈయన తపస్సు చేసుకుంటాడు. ఈయన తపస్సు చేసుకుంటుంటే రోజు తపోభంగం అయి కళ్ళు తీర్చి చూసేట ఒక చేపల జంట క్రీడించుకోవటం, ఆ రెండు కూడా సరసలాపాలు చేసుకోవటం కనిపించింది. వెంటనే ఈయనకి అప్పటిదాకా తపస్సు చేసుకుందామని వచ్చి ఈ జలస్తంభన విద్యతో బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేసుకుంటున్న వాడికి నేను కూడా వివాహం చేసుకుంటే ఈ చేపల జంట ఎంత ఆనందంగా ఉందో అటువంటి ఆనందాన్ని నేను కూడా అనుభవించవచ్చు కదా, అసలు ఈ సంసార సౌఖ్యమే లేకుండా ఈనాడు నేను ఈ మునిలాగా బతికాను కదా అని చెప్పి వెంటనే నీళ్ళలోంచి బయటకు వచ్చి ఇప్పుడు ఈయనకి ఎవరైనా కావాలి, ఆడవాళ్ళు కావాలి, కాపురం చేయాలంటే ఎవరైనా కావాలి కదా. కాబట్టి ఎవరిని అడుగుతారు? వెళ్ళి చక్రవర్తిని అడిగాడు. ఆ చక్రవర్తి ఎవరంటే మాంధాత. ఇందాక చెప్పుకున్న 3 మగపిల్లలు, 50 మంది ఆడపిల్లలు ఉన్నారు. సరే, ఇప్పుడు ఈయన వెళ్ళి మాంధాతని అడిగట. మాంధాత రాగానే గౌరవించి బ్రాహ్మణుడు కాబట్టి ఇది చేసిన తర్వాత ఏం కావాలని అడిగితే, నాకు వివాహం చేసుకోవాలనే కోరిక వచ్చిందయ్యా, అందుకని నాకు ఎవరైనా వివాహం చేసుకోవడానికి నీ కుమార్తెని పెళ్లి చేసుకుంటాను, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. వీళ్ళు చూస్తేనే గడ్డాలు మీసాలు, వీళ్ళు చూస్తేనే 1,50,000 సంవత్సరాలు లేకపోతే 2 కోట్ల సంవత్సరాలు వీడికి ఉన్నాయి ఈ మహర్షి. ఇప్పుడు వీడికి ఇచ్చి నా పిల్లల్ని పెళ్లి చేయటంటే వాళ్ళందరూ కూడా యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు, కన్యలు, వాళ్ళకి ఇచ్చేలా పెళ్లి చేస్తానని ఆయన కాదు అంటే మళ్ళీ ఏం చూపిస్తాడో వారం ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి ఆయన అన్నట్ట, సరేనయ్యా ఒక పని చెయ్యి, మా 50 మంది పిల్లలకి నేను చూపిస్తాను, వాళ్ళల్లో ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకోండి. సరే, నీ ఇష్టం అని చెప్పి ఆయన కూడా అన్నట్ట. సరే, మన్నాడు నీకు వాళ్ళందరినీ కూడా నా 50 మంది కన్యల్ని నేను పరిచయం చేస్తాను, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలంటే ఈయన విశ్రాంతి తీసుకుని మన్నాడు ఆ పిల్లలు కనిపించేసరికి ఈయన యోగశక్తితోటి బ్రహ్మాండమైనటువంటి నవయవనవంతులుగా మారిపోయాడు. ఎప్పుడైతే నవయవనవంతులుగా మారిపోయాడో వెంటనే ఆ 50 మంది ఈయన చేసుకుంటాం అన్నట్టు. ఒకరి తర్వాత ఒకళ్ళు చూపించాడు, ఎవరు చేసుకుంటామని బయటకు వచ్చి అందరూ ఈయన్ని చేసుకుంటామని చెప్పి అందరూ చెప్పారు. రాజుగారు ఇచ్చారు, మాట ఇచ్చారు కదా, ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను. 50 మందిని ఇచ్చి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన తర్వాత ఈయన వెంటనే ఆ 50 మందితో ఆనందంగా జీవితాన్ని అనుభవించడం మొదలుపెట్టాట. స్వర్గ సౌఖ్యాలన్నీ కూడా అనుభవించాట. ఇలా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల వేల సంవత్సరాలు ఈయనకి 5,000 మంది పుత్రులు కలిగారు. 5,000 మంది 50 మంది ద్వారా. అయినా కూడా ఈయనకి ఆ సంసారంలో ఉన్నటువంటి కోరిక తీరట్లేదు. ఒక భార్య తర్వాత ఒక భార్య ఏదో ఇష్టం కలుగుతుంది. ఇలా చాలా కాలం గడిచిన తర్వాత మళ్ళీ ఈయన అసలు ఎక్కడి నుంచి మొదలయ్యానని మళ్ళీ ఆలోచించుకున్నట్ట. నీటిలో కూర్చొని తపస్సు చేసుకునేటటువంటి నేను 2 జలచరాలు చూసి అవి క్రీడించుకోవడం చేసి నేను ఇలా చేద్దాం అనుకోవటం, ఈనాడు పట్టడం, దీనికి అంతే ఏమైనా ఉందా? ఏమీ ఉండదు. నేను ఎప్పటికప్పుడు పోతాను అంటే పోయేదాకా ఇదేనా కార్యక్రమం? ఇప్పటికి 5,000 మంది, ఇంకెంతమంది పుడతారో? చిచ్చి, నేను అసలు జ్ఞానవంతుణ్ణి ఇట్లాంటి అజ్ఞానంతో ఎలా పడ్డాను? ఈ సంసారం ఏమిటి, ఈ కాలచక్రం ఏంటి, దరిద్రం ఏంటి, నాకేం వద్దని చెప్పి వెంటనే వాళ్ళందరిని వదిలేసి ఇంకా ఈయన కూడా శరీరాన్ని మళ్ళీ కుసింపజేసుకుంటూ మళ్ళీ ఈయన అగ్నిజ్వాలలతోటి, మళ్ళీ తపస్సుతో అగ్నిజ్వాలలతోటి ఆయన యొక్క దేహాన్ని అంతా కూడా దహనం చేసుకుని ఆయన పరమాత్మ యొక్క సాహిత్యాన్ని పొందాట. ఆయనతో పాటే ఆయన యొక్క 50 మంది భార్యలు కూడా అందరూ కూడా సాగమనం చేశారట. అంటే మనం కనుక ఎప్పుడైతే లౌక్యమైనటువంటి సుఖాన్ని కోరుకుంటామో దానికి అంతు ఉండదు. చివరి దాకా, ప్రాణం పోయేదాకా అవి మనం ఎంత అవుతూనే ఉండి అవి మళ్ళీ దేనికి కారణం అవుతాయి? తర్వాత జన్మకి కారణం అవుతాయి. కాబట్టి అటువంటి ఇది ఈయనకి చివరిలో కలిగింది. సరే, ఇలా
ఈ వంశంలో ఈయన రావడం, ఈయన వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా మాంధాత వంశంలో వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది వాళ్ళు తర్వాత రాజులయ్యారు. వాళ్ళల్లో సత్యవ్రతుడు అనేటటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. వీడు ఈ సత్యవ్రతుడు కూడా చాలా పేరుకు తగ్గట్టే సత్య ధర్మనిష్టలు కలిగినటువంటి వాడు. అనేకమైనటువంటి యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేశాడు. వశిష్ఠుడు ఆయన చేత బోళ్ళని చేయించాడు. వీడు అన్నీ చేసిన తర్వాత ఆయనకి చిన్న ఒక అహంకారం వచ్చింది. ఆయన ఏంటంటే, పోయిన వాళ్ళందరూ కూడా మామూలుగా వెళ్ళిపోతారు, కానీ నేను సశరీరంతో అంటే ఈ దేహంతో స్వర్గలోకానికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాడు. అది కుదరదని చెప్పి వశిష్ఠుడు చెప్తాడు. సరే, విశ్వామిత్రుని ఆశ్రయిస్తాడు. వశిష్ఠుడుకు అంటే విశ్వామిత్రుడికి పడదు కాబట్టి ఆయన మహర్షి కావాలనుకునేటువంటి సమయంలో ఆయన సహాయం చేస్తాడు. సరే, ఇదంతా జరిగిన తర్వాత వీడిని త్రిశంకు ఈయన్ని స్వర్గానికి పంపిస్తాను అని చెప్పి విశ్వామిత్రుడు కూడా ప్రయత్నం చేస్తాడు. స్వర్గానికి పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దిక్కుమాలను నువ్వు ఎందుకు వచ్చావు, ఇక్కడ రావడానికి వీల్లేదు, శశిరంతో ఎవరికి ఉండదు, విశ్వామిత్రుడు లేడు, ఎవడు చేసినా కూడా నిన్ను ఒప్పుకోమని చెప్పి ఆయన చూసేస్తే ఆయన చూస్తే కనుక అక్కడి నుంచి ఆయన తలకిందులుగా పడిపోవడం ప్రారంభించాట. స్వర్గలోకం నుంచి తలకిందులుగా పడిపోతున్నటువంటి ఆయన విశ్వామిత్రుడిని మళ్ళీ తెలుసుకోగానే ఆయన అక్కడికక్కడే మధ్యలో ఒక స్వర్గాన్ని సృష్టించేట. నువ్వు అక్కడే ఉండు, ఆయన ఇంద్రుడు అమరావతి ఉంది, నేనే సృష్టిస్తున్నాను, ఒక స్వర్గాన్ని నేనే సృష్టిస్తున్నాను అది త్రిశంకు స్వర్గం అని చెప్పి చెప్పబడింది. అది సృష్టించిన తర్వాత మరి దానికి ఎవరన్నా మళ్ళీ ఆ త్రిశంకు స్వర్గాన్ని పరిపాలించడానికి మళ్ళీ ఇవన్నీ కావాలి కదా. అందుకే నేను అన్నట్ట అసలు సృష్టికే ప్రతి సృష్టి చేసే బ్రహ్మం నేను సృష్టిస్తా ఇప్పుడు నా తప్పు బలంతో అని చెప్పి మళ్ళీ ఆపని మొదలుపెట్టాడు. అన్నీ దేవతలు వచ్చి నీకైనా పనే పడ పిచ్చే అదవుగా, ఈ స్వర్గాన్ని సృష్టించడం తప్పు, మళ్ళీ బ్రహ్మగారిని సృష్టించడం ఏంటారా, బ్రహ్మగారు అంటే ఎవరు అనుకున్నావు అని చెప్పి మళ్ళీ తిట్టిన తర్వాత మళ్ళీ ఊరుకున్నట్టు వాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే వేలాడుతూ ఉన్నాడు అని చెప్పి. అందుకే మనకి ఏదైనా పిచ్చి పిచ్చి కోరికలు వస్తే కానీ చెప్తారు, త్రిశంకు స్వర్గంలో పడతావురా లేనిపోని పిచ్చి పనులు చేస్తే అని. అంటే ఎటు కాకుండా పోతావు, మధ్యలోనే ఉండిపోతావు అంటే. ఆ త్రిశంకు యొక్క కుమారుడు హరిశ్చంద్రుడు. ఇంకా హరిశ్చంద్రుడు కదా మళ్ళీ నేను చెప్పను, అదన్నీ అందరికీ తెలుసు. అయితే ఈ హరిశ్చంద్రుడికి మరొక కథని ఇందులో మనకి చెప్తున్నారు, అది మనం తెలుసుకుందాం. అదేంటంటే ఈ హరిశ్చంద్రుడికి కూడా సంతానం కలగలేదు చాలా కాలం పాటు. అందుకని ఈయన వరుణదేవుడు కోసం తపస్సు చేసేట. అంటే దేవతల్లో ఎవరైనా కూడా సంతాన భాగ్యాన్ని ప్రసాదించగలిగినటువంటి వాళ్ళే. అందుకే మనకి పాండవుల్లో మరి 5 కూడా 5 అదిశలతో జన్మించారు. కాబట్టి ఈయన వరుణుడిని ఆరాధించడం మొదలుపెట్టాట. వరుణుడిని ప్రార్థిస్తే కనుక నాకు పుత్రుని కావాలయ్యా అని చెప్పి ఆయన ప్రార్థిస్తే కనుక ఆయనకు ఒక కుమారుణ్ణి ఈయన ప్రసాదించాట. వాడి పేరు రోహితుడు. అయితే ఒక కండిషన్ పెట్టాట, నువ్వు నాకు పుత్రుణ్ణి ఇస్తే నేను యజ్ఞ పశువుగా నా కుమారుణ్ణి నీకు ఇచ్చేస్తాను. మరి వీడికి పుత్రుడు ఎందుకు? అదొక విచిత్రమైన కోరిక, ఇదొక అంటే అది జరగవలసింది. కాబట్టి చిన్నప్పుడు నాంటీలు ఉండేది, నరమేధము అనేటటువంటిది 9వ క్లాస్లోనో 10వ క్లాస్లోనో, పూర్తిగా అది ఏమిటనేది ఇప్పుడు గుర్తులేదు. కానీ దానిలో ఏంటంటే మనిషిని పశువు యజ్ఞ పశువుగా బలివ్వాలి. మరి ఇది అదే ఆయనో ఈయనో నాకు గుర్తులేదు, ఇది చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నది. సరే, ఇప్పుడు ఆ యజ్ఞ పశువుగా కుమారుణ్ణి ఇచ్చేస్తా అన్నట్ట, కుమారుణ్ణి కనుక. సరే, ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన వచ్చి పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి అడిగేట, ఏమయ్యా పిల్లాన్ని ఇస్తాను కదా యజ్ఞ పశువుగా నాకు ఇచ్చేయండి. ఈయనన్నట్ట ఇప్పుడే ఇవ్వటం ఎలా కుదురుతుందయ్యా, ఇప్పుడే కదా పుట్టాడు, పురిటి మైలు ఇంకా పోలేదు, 11 రోజులు స్నానం చేయలేదు మా ఆవిడ, అందుకని అయిపోయిన తర్వాత ఇస్తాలే అన్నట్టు. సరే, మన సత్యనారాయణ స్వామి వ్రతం కథలో లాగే మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వస్తే కనుక ఇంకా పిల్లాడికి పళ్ళు రాలేదే, పళ్ళు రాకుండా అలా ఇవ్వటానికి పనికిరాడు అని చెప్పి మళ్ళీ ఈ రకంగా ఏదో ఒకటి చెప్తూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి పిల్లవాడు పెరిగి కొంచెం పెరిగి పెద్దవాడయ్యాడు. అప్పుడు వాడికి చెప్పాట, అరే నేను ఇలాగ వరుణుని కోరుకోవడం వల్ల నువ్వు పుట్టావు, నిన్ను ఏ క్షణమైనా మళ్ళీ వస్తాడు తీసుకుపోతా అంటాడు, అందుకని నీ అంతటా నువ్వే యుద్ధం చేసేటువంటి శక్తిని సంపాదించు, అలా చేస్తే కనుక నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావు అని చెప్పి అన్నట్ట. సరే, ఈ పిల్లవాడు కూడా వెళ్ళి ఆ యుద్ధంలో ఉన్నటువంటి పట్లు అవన్నీ కూడా కావాల్సినటువంటి అస్త్రశస్త్రాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. మళ్ళీ ఈయన హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చాట. వచ్చిన తర్వాత ఇంకా పిల్లాడయ్యా, వాడు ఏదో అస్త్రశస్త్ర విద్యాలన్నీ కూడా నేర్చుకుంటా అని చెప్పి గురువుల ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. పుణ్యానికి వెళ్ళాడు అని ఈయన. సరే, ఆ గురువుల ఆశ్రమానికి వెళ్ళిపోయి వాడిని తీసుకెళ్ళాలా, లేనిపోయింది. ఆ గురువు గారు చూస్తే లేని ఇప్పుడు వరుణుడిని శపిస్తే కనుక మళ్ళీ నేను శాపానికి గురవాలి, ఇలా కాదు, వీడిని ఏదో ఒకటి చేద్దామని చెప్పి వాడికి ఉదర సంబంధమైనటువంటి వ్యాధి వచ్చేలాగా వరుణుడు చేశాడు. దాంతో అప్పటి నుంచి ఉదర సంబంధమైనటువంటి వ్యాధితో వీడు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉండేవాట. ఇప్పుడు ఇలా
చాలా రోగంతో బాధపడుతున్నటువంటి కుర్రవాడు ఒకవైపు శస్త్రవిద్యలన్నీ కూడా నేర్చుకుంటూనే ఈయన దాన్ని ఏం చేయాలా అని చెప్పి గురువుగారిని అడిగితే గురువుగారు అన్నారట, ఏదైతే మీ నాన్న ఆ యజ్ఞ పశువుగా ఇస్తా అన్నాడో అది పూర్తి చేస్తే కానీ నీకున్నటువంటి ఈ జబ్బు తగ్గదు అన్నట్ట. అప్పుడు అజీగత్తులు అనేటటువంటి భార్గవ వంశజుడైనటువంటి బ్రాహ్మణుని కలుసుకుని అతని కుమారుడైనటువంటి సునశ్శేపుడు అనేటటువంటి వాడిని ఈయన యజ్ఞ పశువుగా తీసుకొచ్చాట ఈ పిల్లవాడు. ఆ పిల్లవాడిని ఇయడానికి ఆయన అంగీకరించాట. దాని వెనక మళ్ళీ పెద్ద కథ ఉంటుంది. సరే, ఆ రకంగా ఇచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని ఈ రకంగా నరమేధం ఇచ్చారు. నరమేధం ఇచ్చిన తర్వాత అప్పుడు ఈయన ఒక బంగారు రథాన్ని వరుణుడు మళ్ళీ హరిశ్చంద్రుడికి ఇచ్చాడు. తనకి ఇచ్చినటువంటి దాంట్లో ఇచ్చిన తర్వాత హరిశ్చంద్రుడి మీద కోపం రావటానికి విశ్వామిత్రుడికి ఇదొక కారణం. అందుకని విశ్వామిత్రుడిని నానా ఇబ్బందులు పెట్టాడు అనేటటువంటిది ఇదొక కథ కూడా ఉన్నది. సరే, ఈ రకంగా హరిశ్చంద్రుడి వంశంలో వచ్చినటువంటి వాళ్ళు అనేక మందిలో బాహుకుడు అనేటటువంటి వాడు ఒకడు. ఈ బాహుకుడు అనేటటువంటి వాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుల చేత ఓడింపబడ్డాడు. ఓడిపోయిన తర్వాత ఇతను అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యానికి వెళ్ళిపోయినటువంటి చాలా రోజుల తర్వాత వృద్ధాప్యం వల్ల చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత భార్య సహగమనం చేద్దామని చెప్పి సిద్ధపడింది. అయితే అప్పటికి ఈవిడ గర్భవతిగా ఉంది. అందుకని ఔరముని అక్కడికి వచ్చి, నువ్వు సహగమనం అలా చేయకూడదు, ఎందుకంటే చనిపోయేటటువంటి సహగమనం చేసేటటువంటి అధికారం భారీగా నీకున్నా కూడా నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డను చంపేటటువంటి అధికారం నీకు లేదు, కాబట్టి నువ్వు అలా చనిపోకూడదు అని చెప్పి ఆవిడని బతికొండమని కోరాట. సహగమనం చేయొద్దని కోరాట. సరే, ఈవిడ సహగమనం చేయలేదు కాబట్టి ఆయనకి ఇంకా కొంతమంది భార్యలు ఉన్నారు, వాళ్ళు కూడా సహగమనం చేయకుండా వాళ్ళు కూడా ఆగిపోయి వాళ్ళందరూ అనుకున్నారట, ఈవిడికి గర్భం ఉండటం వల్లే కదా సహగమనం చేయకుండా ఆపేశాడు అమ్మనుచ్చి. రేపు ఈవిడ మళ్ళీ కనుక ఆ పిల్లాన్ని ప్రసవించిన తర్వాత మళ్ళీ సహగమనం చేస్తా అంటే ఇప్పుడు ఆవిడతో పాటు వీడు కూడా చేయాలి. ఇదంతా ఎందుకు, ఈవిడే లేపేస్తే పోతుంది కానీ అని చెప్పి ఈవిడికి విషంతో కూడినటువంటి అన్నాన్ని పెట్టారు. ఈవిడే చచ్చిపోతుంది. కానీ ఆ విషము దాని యొక్క ప్రభావం కేవలం బిడ్డ యొక్క దీని మీద చూపించింది, వాడి యొక్క వర్ణం మీద చూపించింది. దాంతో వాడు విషముతో కూడినటువంటి బిడ్డగా ఆ పిల్లవాడు బయటకు వచ్చాడు. ఎందుకంటే దైవానుగ్రహం వల్ల జరిగేవన్నీ కూడా విచిత్రంగా ఉంటాయి. అందుకని ఆ పిల్లవాడికి సగరుడు అనేటటువంటి పేరు పెట్టారు. ఈ సగర చక్రవర్తి చాలా గొప్పవాడు, సూర్యవంశంలో చాలా గొప్పవాడు. ఈయన భూమండలం అంతా కూడా పరిపాలించాడు. ఏ ఔరవ మహాముని సలహా ఇచ్చి తనని చంపకుండా తల్లిని ఆదేశించాడో ఆయన యొక్క సహాయం తీసుకుని అనేకమైనటువంటి అశ్వమేధ యాగాలన్నీ కూడా చేశాడు. అలా చేస్తున్నటువంటి క్రమంలో ఒకసారి అశ్వమేధ యాగాన్ని చేశాడు. అశ్వమేధ యాగాన్ని చేసినప్పుడు ఏంటంటే ఆ అశ్వాన్ని తీసుకెళ్ళి వదిలేసినప్పుడు అదంతా తిరిగిన తర్వాత దాని వెనకాల కొంతమంది వీళ్ళ భృత్యులు వెళ్తారు. ఎక్కడైనా అశ్వాన్ని ఎవడైనా కనుక అవరోధిస్తే కనుక వాళ్ళతో యుద్ధం చేస్తారు. తిరిగి అశ్వం రావాలి, మళ్ళీ వెళ్ళినటువంటిది పూర్తిగా తిరిగి రావాలి, మొత్తానికి ఎక్కడికి వెళ్ళిందో అక్కడి నుంచి రావాలి. ఈయన 100 అశ్వమేధ యాగాలు చేశాడు కాబట్టి ఎక్కడ ఇంద్రుడైపోతాడు అని చెప్పి ఇంద్రుడే దాన్ని దొంగిలించి తీసుకెళ్ళి మహర్షి కపిలను గురించి చెప్పుకున్నాం భాగవతంలోనే మనం. సాక్షాత్ విష్ణువు యొక్క అంశం తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తారు. అక్కడ కట్టేస్తే ఇప్పుడు ఇది ఏమైందో తెలియదు, ఈ అశ్వం ఏమైపోయిందో తెలియదు. అశ్వం పూర్తిగా తిరిగి వస్తే కానీ ఈయన యొక్క అశ్వమేధ యాగం పూర్తి కాదు. సరే, ఈయనకి ఈ సగరుడు కూడా 2 భార్యలు ఉన్నట్ట. వాడి పేరు కేసిని, సుమతి. ఈ కేసిని యొక్క కుమారుడి పేరు అసమంజసుడు. వీడి పేరులాగే అసమంజసుడు. వీడు సమంజసమైనటువంటి పని ఏం కూడా చేయడు. వీడు చిన్నప్పటి నుంచి ఏంటంటే రాజుగారి కుమారుడు కాబట్టి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా కనిపిస్తే కనుక వాడిని తీసుకెళ్ళి నీళ్ళలో పారేయటం, వాడిని తీసుకెళ్ళి అగ్నిలో పారేయటం. వాడు చేయనటువంటి దుర్మార్గం ఏమీ లేదనమాట. అలాగే సుమతి అనేటటువంటి ఆవిడికి 60,000 మంది పిల్లలు. ఏమంటే ఎంతమంది కొడతారా అని అడగండి, ఇవన్నీ కూడా దైవకార్యం వల్ల వస్తారు. ఈ 60,000 మంది చాలా భయంకరమైనటువంటి శక్తి సంపన్నులు వీళ్ళందరూ కూడా. అంటే వీళ్ళకి మళ్ళీ ఇవన్నీ కూడా పురాణాల్లోకి వెళ్తే వాళ్ళకి ఏదో శాపం ఉంటుంది, దానివల్ల వస్తారు వాళ్ళు, అందువల్ల కలుగుతారు. లేకపోతే 60,000 మంది మనలాంటి వాళ్ళు ఇప్పుడు అసలు అది ఊహించుకోవడానికి కూడా సాధ్యం కాదు. సరే, ఈ అసమంజసుని ఏం చేశారంటే ఈవిడే పోతుంది ముందర. ఇప్పుడు ఈవిడ మొదటి పిల్లవాడు అసమంజసుడు ఉన్నాడు కదా, వాడిని ఏం చేశారంటే వాడిని చిన్నప్పుడే దేశ బహిష్కారం విధించాడు. ఎందుకంటే నువ్వు ఇట్లాంటి వెధవి నువ్వు రాజ్యంలో ఉండటానికి వీల్లేదు. ఈయన ఎందుకు అలా చేశాడు అంటే ఇతడు పూర్వజన్మలో ఒక యోగిట. ఈయన ఆ స్మృతి ఉంది.
పూర్వజన్మ స్మృతి అనేటటువంటిది ఉంది. అందువల్ల ఆ పూర్వజన్మ స్మృతి అందువల్ల ఏం చేయాలి? ఏదో ఒకటి చేస్తే కానీ తండ్రి నన్ను కొంపలోంచి బయటికి పంపించడు. అలా పంపించకపోతే కనుక నేను రాజ్యంలో ఇరుక్కుపోతాను, రేపు రాజుని చేస్తారు, అందులో మొట్టమొదటి భార్య కొడుకు. కాబట్టి నన్ను ఏదో రకంగా నా తండ్రి తీవ్రమైనటువంటి శిక్ష విధించేలాగా చేయాలి అని చెప్పి వీడు ఆ పనిని చేసేవాట. కనిపించిన పిల్లాడిని తీసుకెళ్ళి నీళ్ళలో పడేయటం, బావిల్లో పడేయటం, చెరువుల్లో పడేయటం, చంపేయటం, ఏదో ఒకటి. ఎప్పుడైతే ఈయన ఆ దేశ బహిష్కార శిక్షణ విధించాడో ఈ అసమంజసుడు తన యొక్క యోగ శక్తి చేత ఆ పిల్లలందరినీ కూడా బతికించి ఎవరి పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పి ఆయన మళ్ళీ భగవంతుని గురించి తపస్సు చేసుకోవడానికి ఆయన వెళ్తాడు. ఇక సరే, ఈ 60,000 మంది చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు మహాశక్తి సంపన్నులు. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ అశ్వాన్ని గురించి ఎత్తుక్కుంటూ పోయారు. ఎక్కడ కూడా కనపడలా, భూమి మీద ఉంటే కాదు, ఎక్కడో పాతాళంలో కూర్చొని ఎక్కడో ఆయన తపస్సు చేసుకుంటే అక్కడికి పోయింది. సరే, కొంతమంది చెప్పారు అక్కడ ఉందని. వీళ్ళు కేవలం ఎంతటి శక్తిమంతులు అంటే వీళ్ళ గోళ్లతో నేలంతా తవ్వేశారు. గోళ్లతో అంటే ఒకడు ఒక 1,00,000 జేసీబీలకి సమానమైనటువంటి వాడు అనమాట. వాళ్ళతో తవ్వుకుంటూ వెళ్ళిపోతే కపిల మహాముని కనపడ్డాడు. వాళ్ళు కింద ఉన్నటువంటి కపిల మహాముని తపస్సు చేసుకుని కనిపించారు. వీళ్ళంటే అక్కడ అశ్వం కూడా కట్టేసింది. అంటే రెడ్ హ్యాండెడ్గా ఆయన దొరికిపోయాడు. దొరికిపోగానే వాళ్ళు ఆయన్ని ఇస్తావా ఇవ్వది అని చెప్పి ఆయన తపస్సులో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆయనకి తపోభంగం కలిగించారు ఏదైతేనే. దాంతో ఆయన కళ్ళు తెరిచి చూసి ఒక హుంకారం చేశాడు. వీళ్ళందరూ బూడిపోలేదు, చచ్చిపడ్డారు. అశ్వం లేదు, పాడు లేదు, అసలు వెళ్ళిన వాళ్ళు ఏమైందో తెలియదు. సరే, అసమంజసుడు అనేటటువంటి ఆయన పంపించేశారని చెప్పాం కదా మనం. అలా వెళ్ళిపోయే ముందరే, అసమంజసుడు కొంపలోంచి బయటికి వెళ్ళే ముందరే ఆయనకి పెళ్ళి అయింటే ఆయనకు ఒక పిల్లాడు ఉన్నట్ట. వాడి పేరు అంశుమంతుడు. వీడు అసమంజసుడు, ఆయన అంశుమంతుడు. వీడు చాలా బుద్ధిమంతుడు, ఈ పిల్లవాడు చాలా బుద్ధిమంతుడు. సరే, ఇప్పుడు మనవాడిని అడిగాట, నా యాగం పూర్తి కాలేదు, యాగం చేసి కూర్చున్నాడు, ఆ శివం పోయింది లేదు, వెళ్ళిన 60,000 మంది ఇప్పుడు ఎటు పోయారో తెలియదు, ఏమయ్యారో తెలియదు, అరే నువ్వెళ్ళినా వెళ్ళి తీసుకునిరా అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పాడు. సరే, ఈ అంశమంతుడు అనేటటువంటి వాడు వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత సరే వాళ్ళందరూ తవ్వి, ఎందుకంటే ఆ తవ్వేటప్పుడు ఏంటంటే భూదేవి ఆగ్రహించి వాళ్ళని శపిస్తుంది అనమాట. మీ అందరూ బూడిద కుప్పలో పుట్టారు, నన్ను చాలా ఘోరంగా హింసించి నన్ను అందరూ కూడా తవ్వేశారని చెప్పి అందువల్ల వాడు పోతారు. సరే, ఇప్పుడు ఈయన వెళ్ళిన తర్వాత ఈయనకి కూడా ఆ మార్గం కూడా ఏ మార్గాన్ని అయితే చేసుకుంటూ పోయారో అక్కడ చేసుకున్న తర్వాత అక్కడ కపిల మహర్షి వీళ్ళకి కూడా కనపడ్డాడు. వెళ్ళిన వెంటనే ఆయన పాదాలను ఆశ్రయించారు. ఆయన ఏమిటయ్యా ఎందుకు వచ్చామని చెప్పాడు. అయ్యా, మా తాతగారు ఏదో యాగం చేశారు, ఆ అశ్వాన్ని ఏమో తీసుకొచ్చి ఇక్కడ ఉంది కాబట్టి ఈ అశ్వం కోసం ఇంతకుముందు మా బాబాయిలు అందరూ వచ్చారండి, 60,000 మంది, వాళ్ళందరూ కుప్పలై కనిపిస్తున్నారు ఇక్కడ నాకు అని చెప్పేట. వాళ్ళందరూ కూడా మధాంధకారంతో వాళ్ళందరూ కూడా ఈ రకంగా శాపవాసన అయ్యారు. సరే, నీ అశ్వాన్ని నువ్వు తీసుకెళ్ళు, నేనేం చేసుకుంటానయ్యా అశ్వాన్ని, ఇది ఇంద్రుడు చేసినటువంటి మోసం అని చెప్పి అన్నట్టు. సరేనండి, యజ్ఞాన్ని పూర్తి చేసుకుంటాం, మీరు అనుమతిస్తే కనుక అన్నట్టు అలాగే తీసుకెళ్ళి అశ్వాన్ని అన్నట్టు ఈయన అశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత తండ్రి తన యొక్క తాతగారికి అశ్వాన్ని ఇచ్చాడు. ఆయన యజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఇంకా అయిపోయిన తర్వాత ఈ అంశుమంతుడు ఇప్పుడు 60,000 కుప్పలు పడి ఉన్నాయి, బాబాయిలే. వాళ్ళకి ఉత్తర కర్మలు చేయాలంటే అప్పుడే అడిగాడు కపిలుంటే, చేస్తే కనుక గంగా నదిని తీసుకొస్తే కానీ నేను ప్రక్షాళన లేదని అప్పుడే చెప్పాడు. ఈయన గంగా నదిని తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు ఆయన బతికుండగా చేశాడు. ఈయన కూడా మన రామాయణం చదివితే కనుక తెలుస్తుంది, ఒక 15,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాలు బతికాడు. ఆయన వల్ల కాలం పోయాడు. ఆ తర్వాత దిలీపుడు అనేటటువంటి వాడు ఆయనకి పుట్టినటువంటి వాడు. ఆ దిలీపుడు కూడా మళ్ళీ ఎన్ని వేల సంవత్సరాలు ప్రయత్నం చేశాడు, ఆయన వల్ల కాలం. ఆ దిలీపుని యొక్క కుమారుడే భగీరథుడు. ఈ భగీరథుడు ఆయన యొక్క శక్తితోటి దాన్ని తీసుకొచ్చాడు. అయిపోయింది. ఇక దాని వివరాల్లోకి వెళ్ళిపోం, మనం ముందుకు వెళ్ళిపోతాం ఇలాగ. ఇప్పుడు ఆ భగీరథుడి వంశంలో వచ్చినటువంటి వాడు సౌదాసుడు అనేటటువంటి వాడు. ఆ సౌదాసుడు అనేటటువంటి వాడు కూడా చాలా ధర్మపరాయణుంట, భక్తి శ్రద్ధలతోటి ఆయన దైవాన్ని ఆరాధించేవాడు. అలాగే తన యొక్క వీళ్ళందరినీ కూడా ప్రజలందరినీ కూడా పరిపాలిస్తుండేవాడు. ఈయనకి ఒకానొక సమయంలో ఒక అరణ్యంలో ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడు. ఆ రాక్షసుడిని ఈయన సంహరించాడు. రాజుగారు కాబట్టి రాక్షసుని సంహరించాడు. ఆ రాక్షసుడి తమ్ముడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈయన మీద పగబెట్టాడు. ఈయన ఎలాగైనా కూడా ఏదో ఒకటి చేద్దామని. కానీ ఈయన చంపలేడు, వాడి శక్తి చాలదు అన్న కూడా ఆయన చేతులను తెచ్చిపోయాడు. అందుకని వీడు అవకాశం కోసం ఎదురు చూస్తూ రాక్షసుడు కాబట్టి, కామరూపుడు కాబట్టి వాడు ఒక బ్రాహ్మణుడిగా వాడి రూపాన్ని మార్చుకుని ఈయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గరే వంటశాలలో ఉద్యోగిగా చేరాడు. వంటలు చేసేవాడిగా చేరాడు. సరే, ఒకానొక రోజు
వశిష్ఠ మహర్షి ఈ రాజుగారి దగ్గరికి రావటం, రాజుగారు అతిథి సత్కారాలను చేసి ఆయన భోజనం పెడదాం అని చెప్పి, మీరు ఈ పూట తప్పకుండా నా అతిథి సత్కారాలను తీసుకుని వెళ్ళాలి, భోజనం చేసి వెళ్ళాలి. సరే అని చెప్పి అన్నట్ట. అయిన తర్వాత వీడు అమ్మ దొరికాడు ఇప్పుడు, వీడి ఎదురుగా పోవాలి నాకు, వీడిని ఎలాగో నేను ఎదుర్కోలేను, చంపలేనని చెప్పి ఏం చేశాడంటే నరమాంసం తీసుకొచ్చి ఈయన పెట్టాడు. ఆ నరమాంసం ఆయన తీసుకోగానే ఆయనకి ఎప్పుడైతే వడ్డించినటువంటి వాటిలో నరమాంసం ఉందో వెంటనే ఆయన కోపంతో, నరమాంసాన్ని పెట్టినటువంటి నువ్వు రాజు అయ్యింది, నాకు ఇటువంటి దాన్ని నేను తినకూడదు, బ్రాహ్మణుడు అయినటువంటి నాకు తినకూడదు పెట్టి కాబట్టి నువ్వు రాక్షసుడు పడి ఉంటావు అని చెప్పి చూపించాడు. వాడు వెంటనే ఆయన మహానుభావ, నాకు తెలిసింది కాదే, ఎవడో వంటాడు చేసింది, వాడు ఏం చేసినాం కదా, ఇది కంద కూర తెలియదు, ఏ కూర నాకు తెలియదు, తీసుకొచ్చి పెట్టాను ఆయన ఉన్నాడు. సరే ఈయన కూడా సరే వాళ్ళ కులగురు కాబట్టి సరే శాపం సరే అమెండ్మెంట్ 12 సంవత్సరాలు మాత్రం అలా ఉంటామని చెప్పి చెప్పాడు. ఈ 12 సంవత్సరాలు ఆయన అలా ఉండాలి, రాక్షసుడిగా ఉండాలి. ఈయన కూడా కోపం వచ్చి ఆ వశిష్ఠుడినే శపించడానికి ఈయన కూడా జలాన్ని చేతిలోకి తీసుకున్నట్ట. అంటే వాళ్ళు కూడా అంత గొప్ప తపశక్తి సంపన్నులు. తీసుకోగానే భార్య మాత్రం అతనితో వద్దు, బ్రాహ్మణుడు, ఆయన్ని శపించకూడదు మీరు, ఆయన ఇచ్చాడని చెప్పి ప్రతిశాపం ఇవ్వకూడదు మీరు, అందువల్ల ఆ జలాన్ని మీరు వదిలేసేయండి నేను. సరే అది ఎక్కడ పోయాలి, మంత్రించినటువంటి జలం, అందుకని తన కాలు మీద పోసుకున్నట్ట. ఆ కాలు మీద పోసుకోగానే పాదాలన్నీ కూడా నల్లగా మాడిపోయాయి. అందుకని ఆయన పేరు కల్మష పాదుడు, కల్మషం కలిగినటువంటి పాదములు కలిగినటువంటి వాడు. సరే ఇప్పుడు ఈయన మరి ఆయన ఇచ్చినటువంటి శాపం కారణంగా ఈయన అడవులకు పోయాడు. అడవులకు పోయిన తర్వాత ఈయన అడవుల్లో ఎప్పుడైతే రాక్షసుడు అయిపోయాడో అప్పుడు వృత్తి వచ్చేస్తుంది అంతే, జనాలను చంపడం, తినటం. ఒకానొక సమయంలో ఒక మునిపత్ని ఆ మార్గం గుండా పోతుంటే వాళ్ళిద్దరిని పట్టుకుని ఆ మున్ని తినేస్తానని చెప్పి కూర్చున్నట్ట. వెంటనే ఆ మునిపత్ని ఎందుట, ఆవిడ గొప్ప తపస్వి కాబట్టి, నువ్వు రాజు అయ్యావు ఒకప్పుడు, కర్మవశాన్ని ఇలా రాక్షసుడిగా ఉన్నావు కాబట్టి ఇది కేవలం నీకు కొన్ని సంవత్సరాలు మాత్రమే, తర్వాత మళ్ళీ నువ్వు మారిపోతావు, అందుకని అలా తినకూడదయ్యా, ఆ పని చేయకూడదు, బ్రహ్మహత్య దోషమే కాదు, నరమాంసం తిన్నటువంటి పాపం కూడా నీకు కలుగుతుంది, అందుకని తినద్దు అని చెప్పి ఆవిడ చాలా ప్రాధేయపడి అడిగిందిట. ఆయన అన్నట్ట, అయినా కూడా ఇప్పుడు ఏ జన్మలో ఉంటే ఆ ధర్మమే, ఇప్పుడు నేను రాక్షసుగా ఉన్నప్పుడు తినాల్సిందే అని చెప్పి ఆయన్ని వదిలిపెట్టడం, నేను తినేస్తా అని చెప్పి ఈయన బ్రాహ్మణుడిని చంపేశాట. చంపేస్తే ఈవిడ గర్భవతిగా ఉన్నటువంటి నన్ను, నా భర్తను విడిచి నా భర్తను చంపేశావు కాబట్టి నువ్వు నీ భార్యతో కలిసి గర్భాధానం కాకుండానే చనిపోతావు అని చెప్పి ఆవిడ చెప్పింది. అలాగా తర్వాత ఈయన రాక్షసుడిగా ఉన్నటువంటి వాడు మళ్ళీ ఈయన మామూలుగా అయ్యాడు. ఆ తర్వాత ఆయనకి పిల్లలు పుట్టలేదు, కానీ వశిష్ఠుడి యొక్క అంశతోటి మళ్ళీ సూర్యవంశపు రాజులందరూ కూడా, ఎందుకంటే వంశం ఆగిపోతుంది, అశ్మకుడు అనేటటువంటి పుత్రుడిని కొన్నట్ట. ఆ తర్వాత వాళ్ళ మనవడే ఖట్వాంగ చక్రవర్తి అనేటటువంటి ఆయన ఒక చెట్ట. ఆ ఖట్వాంగుని యొక్క చరిత్రని మనం భాగవతంలో మొన్న చెప్పుకున్నాం. మనం ఈ ఖట్వాంగి చక్రవర్తి అనేటువంటి ఆయన దేవతలందరి మీద కూడా పోటాడాడని చెప్పుకున్నాం. తర్వాత ఒక గడియ టైం ఉందంటే ఆయన వచ్చేసి తర్వాత ఆయన ముక్తిని పొందాడని చెప్పుకున్నాం. ఈ ఖట్వాంగుడు అనేటువంటి వాడు పరీక్షిత్ మహారాజుకి ఆ కథని చెప్పాడు, ఖట్వాంగ చక్రవర్తిని గురించి చెప్పాడు. సూర్యవంశంలో ఒక రాజు ఇలా చేశాడయ్యా, నీకు 7 రోజులు టైం ఉంది కాబట్టి నువ్వు కూడా భాగవతాన్ని విను అని చెప్తున్నప్పుడు ఖట్వాంగ చక్రవర్తి యొక్క పేరు ఉదహరించాడు అక్కడ. అటువంటి ఖట్వాంగుని యొక్క వంశంలో వచ్చినటువంటి వాడే రఘువు, దశరథుడు. ఎంత కథ చెప్పాల్సి వచ్చింది. ఎప్పటికో వచ్చాడు దశరథుడు, ఆ దశరథుని కుమారుడు. సరే ఇవాళ శ్రీరామనవమి కాబట్టి క్లుప్తంగా ఆ విషయం చెప్పుకుని ఇవాళతో ముగించుకుందామండి. సరే ఇక్ష్వాకు వంశంలో ఇలాగా శ్రీరాముడు అనేటటువంటి విష్ణు స్వరూపము ఆ రాముని రూపంలో రావణవధ కోసం వచ్చినటువంటి ఆయన దశరథుని యొక్క పెద్ద కుమారుడిగా జన్మించాడు. సరే ఇంకా శ్రీరామాయణం మిగిలినటువంటి కథ అంతా కూడా మనం ఇప్పుడు చెప్పుకోకపోయినా, ఎప్పుడైతే రావణాసురుడు చనిపోయాడో, రావణాసురుడు చనిపోయిన తర్వాత రామచంద్రుడు శ్రీరాముడు ఆయనకి చేయవలసినటువంటి ఉత్తర క్రియలన్నీ కూడా చేయమని చెప్పి ఆదేశించాడు. దగ్గరుండి జరిపిస్తాడు. అది మాత్రం చంపినా కూడా దగ్గరుండి తద్దినం పెట్టిస్తాడు. ఈయన ఫస్ట్ ఒప్పుకోడు, నేను ఆయనకి ద్రోహం చేసి వచ్చాను కదా అని చాలా బాధపడతాడు. అలా బాధపడినా కూడా ఏం లేదే, అన్నే కాబట్టి అన్నకి చేయవలసినవన్నీ కూడా చేయమని చెప్పి చెప్పాడు. విభీషణుడు చెప్పిన తర్వాత సరే అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మవారిని తీసుకొచ్చి మళ్ళీ ఈయనకి అప్పచెప్పారు. ఈయనకి అప్పచెప్పిన తర్వాత ఈయన భార్యను తీసుకున్నాడు. తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసి సీతా లక్ష్మణులతో కలిసి ఈయన మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన
వనవాసం చేసి తిరిగి వచ్చిన తర్వాత శ్రీరాముని యొక్క దీక్షని విరమింపు చేసేట వశిష్ఠ మహర్షి. ఎందుకంటే 14 సంవత్సరాలు వాళ్ళు తల్లి చెప్పినటువంటి దీక్షలో ఉండటానికి ఒప్పుకొని వెళ్ళినటువంటి వాడు. అయిన తర్వాత ఆయనకి రాజ్యాభిషేకం చేయించాడు. చేసిన తర్వాత రామరాజ్యంలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే ఎటువంటి అరాచకములు లేవు. అసలు అంతకుముందే దశరథుడి పాలనలో కూడా రామాయణంలో అద్భుతంగా వర్ణిస్తారు. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు యాచకులు ఉండరు, నిత్యాగ్నిహోత్రం చేయనటువంటి బ్రాహ్మడు ఉండడు. అంటే నిత్యం అగ్నిహోత్రం చేస్తారు వాళ్ళు. రోజు కూడా అగ్నిహోత్రం చేసి దేవతలందరికీ కూడా హవిస్సులు సమర్పించేటటువంటి వాళ్ళు. వాళ్ళు చివరికి ఏంటంటే రాముడితో వాళ్ళందరూ కూడా రాముడిని వనవాసానికి వెళ్ళేటప్పుడు, రాముడి వెనకాల వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళందరూ ఎవడు మూట వాడు పట్టుకెళ్ళిపోయాట. ముగ్గులు కుంపటి వాడి వాడు పట్టుకెళ్ళిపోయాట. అందుకే ఎవడు కుంపటి వాళ్ళు తీసుకెళ్ళడం అనేటటువంటిది రామాయణ కాలం నుంచి వచ్చినటువంటి సామెత అనమాట. కొంతమంది ఏంటంటే అప్పటికైనా వెళ్తే కనుక కొంతమందికి ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది. వాళ్ళ గ్లాసు వాళ్ళ పళ్ళెం వాళ్ళు తీసుకెళ్ళిపోయారా, ఎవడు కుంపటి వాడే తెచ్చాడు అంటారు. వాళ్ళు ఏంటంటే కుంపటి పట్టుకుని వెళ్ళిపోయారు. అగ్నిహోత్రం చేయాలంటే మరి కావాల్సినటువంటి సమిధులు అవన్నీ కావాలి, అలా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు అన్నీ ఒక సంచిలో వేసుకుని. సరే వాళ్ళందరినీ ఏమార్చి రాముడు వెళ్ళిపోయాడు, అది వేరే కదా. సరే ఆ కాలంలో ఎటువంటి వికల్పాలు లేవు. అంటే భూకంపాలు, అగ్ని ప్రమాదాలు ఇటువంటివి ఏమీ లేవు. అలాగే శ్రీకృష్ణుడు వచ్చిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచే బిగిన్, పోతన్ని చంపడం దగ్గర నుంచి బిగిన్, ఒకళ్ళు చంపుకోవడం. కానీ దుష్టులనేమో ఎవడు లేడు. రాముడు ఎప్పుడు ఇచ్చాడు, ఇంకెవడు లేడు. కాబట్టి దుష్ట శిక్షణ లేదు. అందుకని ఈయన చక్కగా రాజ్యాన్ని చేస్తూ ఉన్నాడు రామరాజ్యంలో. అందుకే ప్రశాంతమైనటువంటి రాజ్యం. అది ఎవరికి ఎటువంటి బాధలు లేదు, ఎవరికి ఎటువంటి ఆకలి లేదు, క్షామం లేదు, ఇబ్బంది లేదు. అందరూ హాయిగా సుభిక్షంగా ఉన్నారు. అన్ని ఋతువులు కూడా వాటి పనులు అవి చేసుకునేట. అష్టదిక్పాలకులందరూ కూడా వాటి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళట. దొంగతనం చేసేవాళ్ళు. ఈయన తీర్పు చెప్పాల్సిన పని లేదు, కోర్టుకి ఎవడు రాడు, శిక్షలు ఎవరికి లేవు. ఇలాగా రాముడు ఇలా ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేస్తూ అనేకమైనటువంటి యజ్ఞాలు యాగాలు చేస్తూ అన్ని దిక్కులా ఉన్నటువంటి రాజ్యములు కానీ సంపదలు కానీ అన్నీ కూడా అందరికీ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా మాకెందుకయ్యా ఈ రాజ్యాలు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలు మాకెందుకు, తూర్పు ఒకటికి ఇచ్చో, పశ్చిమ ఒకటికి ఇచ్చో, మాకెందుకు, మేమేం చేసుకుంటాం, మునులమి లేనిపోని సంసార చక్రంలో మమ్మల్ని తగులుకునేలాగా నువ్వు చేయకు. సాక్షాత్తు నువ్వు విష్ణువువి, నీకు తెలుసు ఏమి చేయాలో ఏమి చేయకూడదు. అందువల్ల మాకు ఇవన్నద్దయ్యా, మా అజ్ఞానం తొలగిపోయేటటువంటి మార్గాన్ని మాత్రమే మాకు ప్రసాదించి, కానీ ఇవన్నీ నాకు వద్దు అని చెప్పి వాళ్ళందరూ అన్న తర్వాత ఆ తర్వాత కాలంలో ఈయనకి మళ్ళీ లవకుశులు పుట్టడం, అలాగే ఈ భరత శత్రుఘ్నుడికి లక్ష్మణుడికి వీళ్ళకి కూడా కుమారులు కలగడం, చివరికి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఆ రాజ్యాలన్నీ కూడా ఇచ్చేయటం. ఆయన నిర్యాణం ముందరే ఇవన్నీ కూడా అందరికీ అప్పచెప్పేసేట. ఇలా ఇచ్చేసి అందరినీ కూడా ఎవరికి వాళ్ళని రాజ్యాభిషిక్తం చేసిన తర్వాత ఆయన తమ్ముడితో కలిసి ఆయన చివరి యొక్క ప్రస్థానం చేశాడు శ్రీరాముల వారు. ఇలాగా ఇక్ష్వాకు వంశంలో దశరథ తర్వాత వచ్చినటువంటి వాడు శ్రీరాముడు. ఇలాగే వీళ్ళలో వచ్చినటువంటి వాడు నిమి అనేటటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఈ నిమి అనేటటువంటి వాడు వశిష్ఠుడిని పిలిచి ఒక యాగం చేయాలని చెప్పి అనుకున్నాడు. ఈ నిమి కూడా, ఎందుకంటే వీళ్ళ వంశజులందరూ కూడా రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తారో యజ్ఞాలు యాగాలు అన్నీ చేస్తారు. దేవతలందరినీ కూడా సంతృప్తి పరుస్తారు. వాళ్ళని సంతృప్తి పరుస్తూనే ఋతువులన్నీ కూడా సకాలంలో వర్షిస్తాయి. దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇలా చేస్తా అని చెప్పేస్తే వశిష్ఠ మహర్షి తప్పకుండా వస్తా అని ఆయన ఏంటంటే ఇంకో కార్యక్రమం కూడా ఒప్పుకున్నాడు. ఇంద్రుడు ఏదో యాగం చేస్తున్నాడు, ఆ కార్యక్రమం చేసుకుని వస్తానయ్యా, అప్పటిదాకా వెయిట్ చెయ్యి, వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం చేపిస్తా అని చెప్పి ఈయన వెళ్ళాట. వెళ్ళిన తర్వాత ఈయన మళ్ళీ ఆలోచించి ఏదో సంకల్పం వచ్చించి చేద్దామని వశిష్ఠ మహర్షిని పిలిస్తేనేమో ఆయన ఇంకో కార్యక్రమం ఉందని చెప్పి అటు వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఆపేసి అనుకో, రేపు పొద్దున్న నా బుద్ధి ఎలా ఉంటుందో, తర్వాత నేనే ఉంటాను పోతాను, ఇదంతా లాభం లేదు కదా. అందుకని అనుకున్నట్టుగా యాగం చేసేస్తా అని చెప్పి అనుకుని ఈయన వేరే వాళ్ళ చేత యజ్ఞం పూర్తి చేద్దామని చెప్పి మొదలుపెట్టి యజ్ఞం చేస్తున్నాడు. అదే సమయంలో వశిష్ఠుడు తెలియచాడు. ముందర నాతో మాట్లాడి యజ్ఞం చేయించమని కులగురువుని నేను ఈ ఇక్ష్వాకు వంశానికంతా, నన్ను కాకుండా ఇంకోటి చేత చేయిస్తావా, నువ్వు విదేహుడు అయిపోతావు అని చెప్పి శపించాడు. అంటే దేహము లేనటువంటి వాడు అయిపోతావు, మన్మధుడుగా అటువంటి వాడు విదేహుడు అయిపోతావు అని చెప్పి శపించాడు. శపించిన తర్వాత ఈయన కూడా కోపం వచ్చి, రాజుగారు కూడా నేను ఏ కారణం చేత చేస్తున్నానో తెలుసుకోకుండా చేస్తున్నాను కదా అని చెప్పి తెలియంగానే నువ్వు ఇలాగా నాకు శాపాన్ని ఇచ్చావు కదా, అందుకని నువ్వు కూడా విదేహుడు అయిపోతావు అని చెప్పి ఆయన శపించాడు, గురువుగారిని శపించాట. దాంతో ఈయన విదేహుడు, ఈయన పక్షిగా మారిపోయాడు. దేహం లేకుండా ఈయన వేరైపోయాట. వెంటనే బ్రహ్మాదేవతందరూ కలిపి
వశిష్ఠ మహర్షిగా ఆయన చాలా గొప్పవాడు కాబట్టి ఆయన అటువంటి స్థితిలో ఉండకూడదని చెప్పి మళ్ళీ ఆయన స్థానాన్ని ఆయనకి ఇచ్చారు. సరే, ఈయన దేహం లేకుండా అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఈయన దేహం లేదు కాబట్టి ఆ మిగిలినటువంటి దాన్ని అక్కడ వీళ్ళందరూ కూడా సుగంధ ద్రవ్యాలతో ఆయన, ఎందుకంటే ఎప్పుడైతే దేహం లేనటువంటి వాడయ్యాడో దేహం పోయింది. దేహం పోయిందంటే దానిలో ప్రాణం లేదు, అయిపోయింది, మృతకలేపనం అయిపోయింది. దాన్ని సుగంధ ద్రవ్యాలతో వాళ్ళందరూ కూడా భద్రపరిచారు. భద్రపరిచి వాళ్ళందరూ కూడా సత్రయాగము అనేటటువంటి దాన్ని చేశారట. ఆ సత్రయాగాన్ని పూర్తి చేయంగానే ఆ సత్రయాగానికి సంబంధించినటువంటి యాగదేవతలందరూ కూడా వాళ్ళు వచ్చారట. వచ్చి ఏం కావాలో కోరుకోమన్నట్ట. వాళ్ళు అడిగట, ఈ దేహాన్ని విదేహుడు అని చెప్పి చెప్పించడం వల్ల వీడి దేహంలోంచి ఆ ప్రాణం అనేటటువంటిది ఎగిరిపోయింది. కానీ రాజు లేకుండా రాజ్యం ఎలా జరుగుతుంది? అందుకని మేము దీన్ని భద్రపరిచాము, కాబట్టి మళ్ళీ వీడిని తిరిగి బతికించు అని చెప్పి అన్నట్ట. వాళ్ళు అన్నట్ట, వీడు బతికినా కూడా వీడు చాలా ఇంగ్లీష్లో అంటారు ఫికిల్ మైండెడ్, ఏది కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి వాడు కాదు. అన్నీ కూడా వాడు చేసినవన్నీ కూడా అటువంటి పనులే చేశాడు. అందున సాక్షాత్తు గురువుగారిని శపించాడు, గురువుగారిని అవమానించాడు. కాబట్టి మళ్ళీ వీడికి గురువుగారి శాపాన్ని తీసేటటువంటి అధికారం మాకు కూడా లేదు. అయితే మేము నీకు ఏదో ఒక వరం ఇస్తాము అని చెప్పాం కాబట్టి మేము ఒక వరం ఇస్తాం. ఈ నిమి అనేటటువంటి వాడు సూక్ష్మ రూపంలో ఉంటాడు, ప్రతి వారిలో ఉంటాడు. వీడికి ప్రాణం వస్తుంది కానీ వీడికి ఈ దేహంలో మళ్ళీ రాదు. వీడు ప్రతి వారిలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడంటే వాడి కనురెప్పల్లో ఉంటాడు. వాడి కనురెప్పలు మూసేటప్పుడు తెరిచేటప్పుడు వాళ్ళ ప్రాణంలో ఉంటాడు అని చెప్తున్నట్టు. అందుకని కనురెప్పలు కొట్టుకుంది ఇది నిమేష మాత్రం అంటారు కదా, కనురెప్ప మూసి తెరిచేది నిమేష మాత్రం. ఆ నిమే అందరి యొక్క కళ్ళల్లో ఇలా ఉండిపోయాడు. సరే, వీళ్ళందరూ కూడా ఏదైతే అనుకున్నారో అది జరగల. ఇప్పుడు ఎలాగా నెక్స్ట్ రాజ్యం కావాలి ఎవరికో ఒకరికి. ఇప్పుడు ఆయన యొక్క శరీరాన్ని వీళ్ళందరూ కూడా మధించారట. వీళ్ళ యోగశక్తి చేత, మునులు ఋషులు వీళ్ళందరూ కూడా యోగశక్తి చేత మధించారట. మధిస్తే అందులోంచి మధించగా వచ్చినటువంటి వాడు మిథులుడు అని అనబడ్డట. అలాగే ఈ మిథులుడు అనేటటువంటి ఒక జీవుడు కూడా వచ్చి వాడికి కూడా దేహం ఏం కనబడట్లేదు. అందుకని మళ్ళీ మధించారట. మధిస్తే మరొకడు వచ్చాట, వాడు జనకుడు, వచ్చినటువంటి వాడిని జనకుడు అని చెప్పి పిలిచారట. ఇలాగా ఆ మిథులుడు అనేటటువంటి వాడు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి జనకుడు కానీ వారు పరిపాలించినటువంటి రాజ్యమే మిథిలా నగరము, సీతాదేవి యొక్క పుట్టిల్లు అది. ఈ జనకుడు అనేటటువంటి వాడు కూడా ఆ వంశంలో ఉన్నటువంటి వాడే. అంటే సూర్యవంశం చెప్పేశారు, మళ్ళీ ఈ జనకుడిది మళ్ళీ వేరే వంశం, ఇది మిథిలా వీళ్ళది వేరే వంశం. ఈ జనకుడు గురించి కూడా చెప్తున్నాను. అలాగే జనకుడు అనేటటువంటిది కూడా ఏంటంటే, జనకుడు అంటే జ్ఞానముతో కూడినటువంటి వాడు అనేటటువంటి అర్థం. ఎందుకంటే ఈ మునులు మధించినటువంటి శరీరం నుంచి వచ్చాడు వాడు ఆయన. కాబట్టి జనకుడు అనేటటువంటి పేరు ఒకటికి కాదు, చాలామందికి పెట్టారు ఆ వంశంలో. సీతాదేవి యొక్క తండ్రి పేరు కూడా జనకుడు అనేటటువంటి పేరే, కానీ అసలు పేరు శీరధ్వజుడు ఆయన పేరు. అంటే ఆ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారి పేరందరూ కూడా ఆ జనకులు అనేటటువంటి పేరుగా వచ్చింది. ఇలా జనకుడు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వంశం అనేటటువంటిది ఇలా వచ్చింది. ఇంకా ఈ సూర్యవంశం అంతా కూడా తర్వాత అంటే రాముని తర్వాత వచ్చినటువంటి వాళ్ళతోటి, ఈ నిమి మొదలైనటువంటి వాళ్ళతోటి అంతమైపోయిన తర్వాత చంద్రవంశము అనేటటువంటిది మొదలైంది. దాని గురించి మరి సమయం కూడా అయిపోయింది కాబట్టి దాని గురించి సర్వే జన సుఖనోభవంతు సమస్త లోకాలు సుఖనోభవంతు.